మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఖమ్మం జిల్లా మారింది. పాత బస్ స్టాండ్ మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రారంభమైన కొన్ని నాళ్ళకి అది మూతపడిపోయింది. ఇప్పుడు ఎక్కువగా అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీసీ కెమెరా లేకపోవడంతో ఇలాంటి అగత్యాలకు అక్కడ పాల్పడుతున్నారు. పువ్వాడ అజయ్ కూడా దీన్ని పట్టించుకోవట్లేదని అయితే ఎక్కువగా అక్కడున్న ప్రజలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్ చెప్పండి. వరుణ్, ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ కేంద్రం నగరం నడిబొడ్డున పాత బస్టాండ్ ఈరోజు సమస్యలకు నిలయంగా మారింది. గతంలో కొత్త బస్ దాదాపు 24 కోట్లతో ఎన్ఎస్పి క్యాంపులు ప్రారంభించిన తర్వాత కొన్నాళ్ళు మూతపడినటువంటి ఖమ్మం పాత బస్టాండ్ ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పక్షాలు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఇతర విద్యార్థి సంఘాలు గ్రామీణ ప్రాంత ప్రజానీకం యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రారంభించమని డిమాండ్ మేరకు ఎట్టకేలకు స్పందించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాస్త ఉపశమనం కలిగించి సిటీ బస్ స్టాండ్ గా దీన్ని శ్రీకారం చుట్టారు. కానీ సిటీ బస్ స్టాండ్ ప్రారంభమైన కాంచి ఇప్పటి వరకు ఆ బస్ స్టాండ్ లో సమస్యలు తీవ్రంగా పేరుకుపోయాయి. అదే సందర్భంలో కనీసం త్రాగడానికి నీళ్లు లేవు. అదే నేపథ్యంలో టాయిలెట్స్ లేవు. ఇతర గతంలో ఉన్నటువంటి కొన్ని బస్ స్టాండ్ లో ఉన్నటువంటి కొన్ని అవసరాలకు ఉపయోగించినటువంటి ఏదైతే షాప్స్ కానీ ఇతర కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా మూతపడిపోయి, కార్గిల్ సర్వీస్ సంబంధించిన మూతపడిపోయి పూర్తిగా ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. నిన్న ఒక్కరోజే ప్రతిరోజు కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో గంజాయి కావచ్చు, ఇతర సిగరెట్స్ కావచ్చు, ఇతర ప్రేమికులకు అడ్డగా మారినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం బస్ స్టాండ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో సాయంత్రం 4 గంటలకి జూనియర్ కాలేజెస్, అట్లాగే డిగ్రీ కాలేజెస్, ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రేమ పేరుతోటి నిన్న జరిగినటువంటి ఖమ్మం బస్ స్టాండ్ జరిగిన గొడవ అత్యంత హేనీయంగా మారింది. ఒకే ప్రేమికుల మధ్య జరిగిన ఘర్షణని నియంత్రించేందుకోసం కనీసం పోలీసు పహారా కూడా లేకపోవడం ఫలితంగా ఖమ్మంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ తీవ్రమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఖమ్మం బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సుదూర ప్రాంతం, అంటే ఖమ్మం నగరం నుంచి మొదలుకొని భద్రాచలం, గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి ప్రాంతం వరకు కూడా ఖమ్మం నుంచి అనేక మంది ప్రజానీకం కూడా ఇక్కడ నుంచి నిరంతరప్రాయంగా జర్నీ చేస్తూ ఉంటారు. మరో పక్కన నల్లగొండ జిల్లా, అంటే నల్లగొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యం కావచ్చు, అటు మహబూబాబాద్ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది గ్రామీణులు ఖమ్మం పట్టణం నుంచి తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క సమస్యలు వెళ్ళడానికి రావడానికి అవసరమైనటువంటి బస్సులు సౌకర్యాలు తక్కువ ఉన్నా సరే అదే నేపథ్యంలో వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో మాత్రానికి పాలకులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ నిన్న మొన్నటి వరకు కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి పవర్స్ లేకపోవడంతో ఎవరు ఈ సమస్యల పరిష్కారం చూపుతారని చెప్పేసి కూడా ప్రజలు ఆందోళనగా ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం సంబంధించినటువంటి పాత బస్ స్టాండ్ సిటీ బస్ స్టాండ్ గా పేరు గాంచినటువంటి నేపథ్యంలో ఖమ్మం పాత బస్ స్టాండ్ లో సమస్యలు ప్రధానంగా పేరుకుపోయిన చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేది. కానీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ కూడా షట్టర్స్ కి ఏదైతే ఇప్పటి వరకు టెండర్స్ వేశారో ఆ టెండర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగి రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని షాప్స్ పెట్టించే దాంట్లో కూడా పాలకులు పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం టాయిలెట్స్ లేకుండా, వాటర్ లేకోకుండా మా యొక్క కార్యకలాపాలు ఎలా కొనసాగించుకోవాలని కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అయితే చాలా వర్ణానిత్యం మహిళల సమస్యలు, ఉదయాన్నే బయలుదేరినటువంటి మహిళలు ఖమ్మం వచ్చినటువంటి తిరిగి తన కార్యకలాపాలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవసరమైన కనీసం సౌకర్యాలు కూడా బస్ స్టాండ్ లేకపోవడం ఫలితంగా ఈరోజు తీవ్రమైనటువంటి కలత చెంది ఆవేదన చెందినటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గ నాయకత్వం వహిస్తున్నప్పటికీ కూడా, ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యను కూడా ఇన్నాళ్ళు పట్టించుకోవడంతో నగరాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, సుదూర ప్రాంతం చేసినటువంటి ప్రజలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వంపై, పాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. వరుణ్, అసలు ఇంత జరుగుతున్నా కానీ మరి అక్కడున్న అధికారులు కానీ ప్రజలు కానీ ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు అక్కడే రవాణా శాఖ మంత్రి కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళకి రవాణా శాఖ మంత్రి స్థానికంగా ఉన్న వ్యక్తి పువ్వాడ అజయ్ కాబట్టి ఒక వినతి పత్రం అందించే ప్రయత్నం ఏమైనా చేశారా? స్పందించారా అసలు అక్కడున్న ప్రజలు కానీ అధికారులు కానీ? ఖమ్మంకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజా సంఘాలు, విపక్షాలు
వివిధ రాజకీయ పార్టీలు దీనిపై ఆందోళన కొనసాగించారు. మొదట రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ నగరానికి సంబంధించి సిటీ బస్ స్టాండ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా ప్రజా సంఘాల పోరాటంతో దిగొచ్చారు. కానీ ఇప్పటి వరకు కొత్త బస్ స్టాండ్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు పాత బస్ స్టాండ్ కేవలం ఒత్తిడిల వల్ల రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ప్రారంభించారన్న ఆరోపణలు వస్తా ఉన్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రారంభించేటువంటి బస్ స్టాండ్ లో కనీసం సౌకర్యాలు లేకోకుండా ఎలా ఉంటారని చెప్పేసి కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సమస్యల పట్ల వివిధ రాజకీయ పార్టీలు రవాణా శాఖ దృష్టికి అట్లాగే కేటీఆర్ దృష్టికి గతంలో తీసుకెళ్లినా సరే కనీసం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇలాంటి సమస్యలను ఇక్కడ పట్టించుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో పాలక వర్గానికి ప్రజలు కూడా సరైనటువంటి పాలక వర్గం అసహనం వ్యక్తం చేసే అవకాశం కూడా కనబడుతా ఉంది. వరుణ్, ఏదేమైనా సరే తక్షణం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం కోరేది కూడా ప్రధానంగా ఖమ్మం ఇప్పుడు దసరా హాలిడేస్ రాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రేపటి నుంచి పూర్తిగా ఇప్పటికే రద్దీగా ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ యొక్క ప్రాంగణం రానున్నటువంటి రోజుల తర్వాత దీపావళి తర్వాత సంక్రాంతి తర్వాత క్రిస్మస్ ఇటీవల కాలం వర్షం మట్టి వస్తున్నటువంటి పండగ సెలవులు కూడా రాబోతున్న తరుణంలో రద్దీ కూడా పెరుగుతుంది, ప్రయాణికులకు అవసరాలు కూడా పెరుగుతా ఉన్నాయి. కానీ ప్రయాణికుల కాలకృత్యాలకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో పాలకులకు సంబంధించి ఫెయిల్ అయ్యారని చెప్పేసి అంటా ఉన్నారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం వైపు నుంచి చేసి మా యొక్క కష్టాలు తీర్చాలని చెప్పేసి అవసరాలు తీర్చాలని చెప్పేసి కూడా మహిళలు వాపోతూ ఉన్నటువంటి సందర్భం కూడా ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. వరుణ్, రైట్, ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి అందులో పునర్నిర్మాణం చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజలకి ఇది అందుబాటులోకి తెస్తామే కానీ వాళ్ళకి అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇది ఒక హెల్ప్ఫుల్గా ఉంటుందని స్థానికంగా ఓట్లు అడగడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రయత్నం ఏమన్నా అక్కడున్న ప్రజలు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అక్కడ? ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలు తమ ఓట్ల కోసం, తమ సీట్ల కోసం, తమ అవసరాల కోసం అధికార దాహంగా ముందుకెళ్తున్నారు తప్ప ప్రజా సమస్యల్ని, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల్ని పట్టించుకునేటువంటి నాదుడే కరువాయడని చెప్పేసి వాపోతా ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు నిన్నటి వరకు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఓట్ల కోసం ఎలా వస్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. మా అవసరాలు తీర్చని ప్రభుత్వాన్ని మేము ఓడిస్తాం, రానున్నటువంటి రోజుల్లో మేము మా అవసరాలు ప్రజా అవసరాలు తీర్చాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, పాలక వర్గానికి, అధికార వర్గానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొరపెట్టుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. వరుణ్, ఏదేమైనా సరే ఈ పాత బస్ స్టాండ్ కి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ నేపథ్యంలో కోడ్ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 నెలల పాటు ఈ ప్రజల యొక్క సమస్య తీర్చిన నాదుడు ఎవరని చెప్పేసి కూడా ఈరోజు దేవుడి కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా తన కష్టాలు తీర్చేటువంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడతా ఉంది. వరుణ్.